నీరసంగా ఉన్నారు. సంతోషంగా ఉండాలి. దేవుని స్తుతించినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు ఆకలి తప్పులు అనిపించదు. యేసు ప్రభుల వారు కూడా 3 రోజులు ఉపవాస కూడికలు పెట్టారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు సైతం 3 రోజులు ఉపవాసం ఉన్నారు. అయితే పేతురు గారికి తొందర ఎక్కువ, ఆకలి ఎక్కువ. మరి నాకు తెలియదు కానీ, అయ్యా ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, మరి వీళ్ళందరూ చిన్నపిల్లలు కొండ దిగి వెళ్ళాలి వారి ఊరికి, మరి ఏదైనా చేయండి ప్రభు, ఏమైనా పెట్టాలంటే మీలో ఎవరి దగ్గర ఏమనుందంటే తీసుకురండి అంటే ఎవరి దగ్గర ఏం లే. ఒక చిన్న బాబు దగ్గర వాళ్ళ అమ్మ చిన్న స్నాక్స్ మీరు పెడతారు. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టినప్పుడు దేవుడు దాన్ని దీవించాడు. అలాంటి అద్భుతాలు మనం చూడాలి. ఆమె హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పానంటే మీరు హుషారుగా ఎనర్జీగా ఉండాలని, నీరసంగా ఉండకూడదని. ఆమె సరే, మంచిది. మన క్రమంలోనికి వెళ్ళిపోదాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. సో అందరూ మోకరించినట్లయితే మన క్రమాన్ని మనం ముందుకు నడిపించుకుందాం. త్రియక దేవుని స్తుతులు మన మధ్యలో ఉన్న గొంతమ్మ గారు వచ్చి నడిపిస్తారు. అందరూ మోకరించండి, కండ్లు మూసుకుని నాతో ఏకీవించండి. కుప్పర్తి జీవమణి గారు వచ్చి త్రియక దేవుని స్తుతులు నడిపిస్తారు. రెండవదిగా దైవ లక్షణ స్తుతులు ఈడూరి శిరీష గారు నడిపిస్తారు. సాతాను ఎదిరింపులు కస్సే నాగశ్రీ గారు చదివి వినిపిస్తారు. సమర్పణ ప్రార్థనలు ఈడూరి వెంకటలక్ష్మి గారు. రాకడ ప్రార్థనలు వడలి చాందిని గారు. ఓకే, వేరే ఎవరైనా రావచ్చు. నాగశ్రీ అది బయటకు. ప్రైజ్లో కళ్ళు మూసుకొని ఏకీవించండి. అందరూ మోకరించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకు ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగమును ఉండినట్లు మహిమ 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 మహామహిమ మహామహిమ కలుగునుగాక కలుగునుగాక. తండ్రికిని తండ్రికిని కుమారునికిని కుమారునికిని పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మకు ఆది యందు ఎప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును ఎల్లప్పుడును యుగాయుగమును యుగాయుగమును ఉండినట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకు ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగమును ఉండినట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దైవ లక్షణ స్తుతులు ఈడూరి శిరీష గారు నడిపిస్తారు. దైవ లక్షణ స్తుతులు చెప్పుకుందాం అందరము. నాతో చెప్పండి. దేవా, దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరు కలుగు చేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగువై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. ఆమె ఆమె ఆమెన్. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగు రాందు సూర్యుండై నాటి యేసు శుభగుణములాందు సూర్యుండై నాటి యేసు శుభగుణములాందు. రాణి సైతాన్ ఎదిరింపులు కుప్పర్తి రాణి గారు వచ్చి చదివి వినిపిస్తారు. సైతాన్ ఎదురుని చెప్పుకుందాం. అందరు నాతో చెప్పండి. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సైతానుతో సాతాన పొమ్మని చెప్పి ఉన్నావు. వాడు ఒక్క నిమిషమైన
ఉన్నాడా? ఎలా ఉంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకొనేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించమని వేడుకొనిచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాతాను